20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. రోహిణి కార్తే రోళ్లు పగిలేలా ఎండలు మండిపోతున్న వేళ ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ వర్షాలు కేవలం చల్లదనాన్ని మాత్రమే కాదు, తమతో పాటు ముప్పును కూడా మోసుకువస్తున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ఇంకా సమయం పడుతుందని అంచనా వేస్తున్న ఈ తరుణంలో ఈ అకాల వర్షాలు ప్రజలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తీవ్రమైన వేడి వాతావరణం వల్ల గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఈ రకమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి విశాఖపట్నం, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో ఉరుములతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. నంద్యాల, పార్వతీపురం, మన్యం, చిత్తూరు పరిసర ప్రాంతాలలో కూడా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల ప్రజలు కూడా వానల కోసం సిద్ధంగా ఉండాలి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపైన ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద, పాత భవనాల కింద ఆశ్రయం పొందడం అసలు మంచిది కాదు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. మరోవైపు విపత్తు నిర్వహణ సంస్థ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నంతో పాటు మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు, స్థానిక యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టిగా చెబుతున్నారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో రైతులు తమ పంటల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు తక్షణమే సురక్షితమైనటువంటి భవనాలలోకి వెళ్ళాలి. పశువులను బహిరంగ ప్రదేశాలలో మేతకు వదలకుండా పాకల్లో కట్టి ఉంచడం చాలా ఉత్తమం. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు ఫోన్లు మాట్లాడడం, ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలి. ఉరుముల శబ్దం వినబడగానే ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈ పిడుగుల ముప్పు పట్ల ప్రజలంతా స్వయం రక్షణ చర్యలు చేపట్టడమే ఎంతో ముఖ్యం. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ಬಿಟ್ಟು ಈಗ